హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. నవ నరసింహ క్షేత్రం అహోబిలం. శ్రీ మహావిష్ణువు అవతారమూర్తి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆయన దాల్చిన అవతారాలు అనన్యం. ఆ దుష్ట శిక్షణ కోసమే ఆయన రూపుదాల్చిన స్వరూపం నరసింహస్వామి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. ఇక నరసింహస్వామి 9 రూపాల్లో కొలువైన ఈ క్షేత్రాన్ని నవ నరసింహ క్షేత్రమని కూడా అంటారు. మరి రతనాల రాయలసీమకు ముఖద్వారం శ్రీశైలం, మహానంది వంటి ప్రసిద్ధ శైవ ప్రదేశాలతో ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చుకున్న జిల్లా కర్నూలు. ఈ కర్నూలులోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో ప్రత్యేకమైందిగా అహోబిల క్షేత్రాన్ని పేర్కొంటారు. ఎగువ అహోబిలంలో నరసింహస్వామి ఉగ్ర నరసింహుడిగా, మరి దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడిగా కొలువై ఉన్నాడు. దీంతో పాటు ఈ ఆలయ పరిసరాల్లో స్వామి మొత్తం 9 రూపాల్లో కొలువై ఉన్నారు. జ్వాల, భార్గవ, యోగానంద, చత్రవట, పావన, కారాంజ, క్రోడ, మలోల, ప్రహ్లాద, వరద నరసింహస్వామిగా ఇక్కడ స్వామి మనకు దర్శనమిస్తారు. హరినామమే కదా ఆనందకరము అని ప్రతినిత్యం శ్రీ మహావిష్ణువు ధ్యానంలో గడిపే బాలభక్తుడు ప్రహ్లాదుడు. శాప ప్రభావం వల్ల రాక్షసునిగా జన్మించిన హిరణ్యకశిపుడు అనే రాజు కుమారుడే మరి ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు హరిజపం తప్ప మరో వ్యాపకం లేకుండా గడుపుతూ ఉంటాడు. అయితే పరమ హరిద్వేషి అయిన హిరణ్యకశిపునికి ఇది ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఎన్నోసార్లు నచ్చజెప్పి చూసినా విష్ణు భజన మానకపోవడంతో కుమారుడు అన్న మమకారాన్ని సైతం మరిచి చంపేందుకు సిద్ధం అవుతాడు. చాలాసార్లు కొడుకును హతమార్చేందుకు ప్రయత్నించి ఇక మహావిష్ణువు దయ వల్ల బయటపడతాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని విషయంలో హిరణ్యకశిపుని ఆగడాలు శృతిమించుతూ ఉండటంతో ఇక శ్రీ మహావిష్ణువు సింహం తలగా మనిషి శరీరంగా నరసింహుడుగా అవతరించి ఆ రూపంలోనే హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఇక విష్ణువు నరసింహుడుగా మారింది అహోబిల క్షేత్రంలోనే అంటారు. మరి నరసింహస్వామి బయలుపడిన స్తంభం కూడా ఈ ప్రాంతంలోనే ఉండేదని అంటారు. మరి దీన్నే ఉగ్రస్తంభంగా పేర్కొనేవారట. ఈ ప్రాంతాన్ని ఎగువ అహోబిలం అంటారు. నవనరసింహుడి ఒకచోట కొలువైన అహోబిల క్షేత్రం దేశంలోని నరసింహ క్షేత్రాల్లో అత్యంత పవిత్రమైనదిగా ప్రతీతి. ఇక అహోబిల నరసింహస్వామి లీలా విశేషాల్లో ప్రధానమైంది మానసిక గందరగోళాన్ని దూరం చేయటంలో మరి ఈయన చూపే మహిమలు అసమాన్యమైనవి అంటారు భక్తులు. సమస్యలతో మనసు అతలాకుతలం అయిన వారు అహోబిల క్షేత్రాన్ని దర్శించి 5 ప్రదక్షిణలు నిర్వహిస్తే చాలా చక్కని ఫలితాలు ఉంటాయంట. పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అహోబిలంలో నిత్య పూజలు జరుగుతాయి. భారతీయుల నిర్మాణ చాతుర్యాన్ని దశ దిశల చాటుతూ అలరారుతున్న దేవస్థానం అహోబిల క్షేత్రం. సువిశాల ప్రాంగణంలో కనిపించే ఈ ఆలయ నిర్మాణం కోసం అనేక మంది రాజులు, చక్రవర్తులు మరి పాటుపడ్డట్టు స్థల పురాణం తెలుపుతుంది. కాకతీయ రాజులో చివరి వాడైన ప్రతాపరుద్రుడు స్వామికి బంగారు విగ్రహాలు తయారు చేయించి మంటపాలు, దేవాలయం నిర్మించినట్లు చెప్తారు. ఆలయంలో 64 స్తంభాలతో కళ్యాణ మంటపం, 82 స్తంభాలతో మరో మంటపం ఉంది. దీన్నే రంగమంటపం అంటారు. ఈ రంగమంటపాన్ని 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించారు. ఈ ఆలయంలో స్తంభాలు, ప్రాకారాలు, గోపురాలపై అలనాటి శాసనాలు, నృసింహస్వామి అవతార విశేషాలు, ఎన్నో రకాలైన శిల్పాలు మనకు దర్శనం ఇస్తాయి. ఇక పద్మావతి పరిణయ సమయంలో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన స్వరూపం దిగువ అహోబిల నరసింహస్వామి అని అనేక మంది దేవతలు, ఋషులు దర్శించి పావనమైన ప్రదేశమని మరి ఈ అహోబిలానికి పేరు. ఇక పద్మావతి దేవితో కళ్యాణానికి ముందు వెంకటేశ్వర స్వామి మరి ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ప్రకారం తెలుస్తుంది. అహోబిలం చేరుకోవడానికి మరి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు 68 కిలోమీటర్ల దూరంలో, ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలో మరి అహోబిలం నిలవై ఉంది. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంది. ఈ క్షేత్రం 108 దివ్యక్షేత్రాల్లో ప్రముఖమైంది. మరి నల్లమల అడవుల్లో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని మరి పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవలించాడని, ఆ పడగలపై శ్రీనివాసుడు మరియు నడుంపై నరసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు. మరి అవే తిరుమల, అహోబిలం, శ్రీశైలం. మరివి స్వయంవక్త క్షేత్రాలు. ఇక 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిల క్షేత్రం మరి
అనేక దాడులకు గురికావడం జరిగింది. ఇక పరమశివభక్తుడైన ప్రతాపరుద్ర మహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహ ఆకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదట అహోబిల పీఠాధిపతికి అప్పగించి జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్షాద్రి, గరుడాద్రి, శింగవేల్ మరియు ఎగువ తిరుపతి, అహోబిలం మరియు భార్గవ తీర్థం, నవ నరసింహ క్షేత్రం అనే పేర్లు కూడా ఉన్నాయి. మరి ఈ క్షేత్రాన్ని 1830లో కాశీయాత్ర చేసి దాన్ని గ్రంథస్థం చేసిన చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య తన కాశీయాత్ర వర్ణంలో ఈ క్షేత్రం గురించి మరి పేర్కొనడం జరిగింది. మరి ఆ రోజుల్లో 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి చీకటి గల అడవి ఉండేదని, అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్ద నుండి అహోబిలం జిఆర్ వారి ఆధీనంలో ఉండేదంట. వారి ముద్రకర్త అహోబిలానికి 2 క్రోసుల దూరాన కల్లా బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారట. ఈ ఆలయం ముందు ఉన్న ఒక రహస్య మార్గంలో అపారమైన నిధి ఉంది అనే కథనాలు కూడా ఉన్నాయి. ఈ నిధి కోసం ప్రయత్నించిన వారిని ఏదో ఒక రూపంలో మృత్యు అనేది కబలించడంతో మరి ఆ నిధి జోలికి వెళ్లకుండా ఉండడం అనేది జరిగిందంట. మరి తురుష్కుల దాడి నుండి సంపదను కాపాడుకోవడానికి మరి ఆ కాలంలో రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయల వారు సొరంగ మార్గంలో అపారమైన నిధిని దాచాడనే కథనాలు మరి ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలోని బ్రహ్మాండ పురాణంలోనూ ఇతర వైష్ణవ పురాణాల్లోనూ వివరించబడి ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.